పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్ సిరి గారు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అవర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ హూ ఆర్ ఫాలోయింగ్ మీ. నా క్లయింట్స్ అందరికీ విష్ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఎస్, మీరందరికీ కూడా అష్టైశ్వర్యాలు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ ఇయర్లో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేడం, కమింగ్ టు సబ్జెక్ట్, 2025 స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ ఇయర్లో ఎవరైనా కూడా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి, కొత్తగా ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా ఒక బిజినెస్ ఐడియాని ఇవ్వాలి అంటే ఏమిస్తారు మేడం? లెట్స్ స్టార్ట్ విత్ కలర్స్ సిరి గారు. షూర్ మేడం. ఇంద్రధనుసు ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉంటుందో ఈ ఇయర్ కూడా అందరికీ ఫైనాన్షియల్ పరంగా, రిలేషన్షిప్ పరంగా అండ్ ఎవ్రీథింగ్ పీస్ అండ్ ప్రాస్పరిటీతో ఒక ఇంద్రధనుసులా మెరిసి మంచిగా సక్సెస్ రేట్, ప్రాఫిట్ గెయిన్ చూడాలని కోరుతూ మనస్ఫూర్తిగా. సో హైడ్రో ప్రింటింగ్ బిజినెస్ సిరిగా, హైడ్రోగ్రాఫిక్ ప్రింటింగ్ అంటారు. ఈ బిజినెస్ ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. చాలా మంచి రిటర్న్స్ అనేది ఈ బిజినెస్లో చూడొచ్చు. ప్రత్యేకంగా కొన్ని బిజినెసెస్ ఎస్పెషలీ ఎలా ఉంటాయంటే అందరూ చేయలేరు. సో కొంతమందికి మాత్రమే అది సాధ్యమవుతుంది. సో ఏదైనా కావచ్చు, ప్రింటింగ్ విషయానికి వస్తే చాలా వరకు చూస్తూ ఉంటాము. రకరకాలుగా మనకు ఆర్టిస్టులు ఆర్ట్ వేయడం కానీ, ఇంకా తర్వాత డిఫరెంట్ కేటగిరీ జోన్లో మనము ప్రింటింగ్స్ అనేవి చూస్తూ ఉంటాము. కానీ హైడ్రోగ్రాఫిక్ పెయింటింగ్ అనేది, ప్రింటింగ్ అనేది చాలా చాలా మంచిగా నడిచే బిజినెస్. ఎందుకంటే ఆ ఇమేజ్ అనేది కరెక్ట్గా మనం విజువలైజేషన్ ఎప్పుడైతే చేస్తామో ఒక థింగ్ మీద, ఏదైతే మనకు మైండ్ మ్యాప్లో అది కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వాలి అంటే దానికి మనం ఒక లోగోనో లేకపోతే ఒక పిక్చరో అనేది ఉంటే తప్ప గుర్తు పెట్టుకోలేదు. బ్లూ ప్రింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో బ్లూ ప్రింట్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే, ఒక పిక్చర్ మనం చూపిస్తున్నాము అంటే వాటి త్రూ మైండ్లోకి వెళ్ళి ఇంకా రకరకాలుగా చాలాసార్లు అది చూడడం వల్ల రిపీటెడ్గా ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది మన బ్రెయిన్లో. ఇది కూడా అలాంటిదే అన్నమాట. సో హైడ్రోగ్రాఫిక్ పెయింటింగ్ బిజినెస్ అనేది, పెయింటింగ్ ఆర్ ప్రింటింగ్ యూ కెన్ కాల్ బోత్. సో ఎలా ఉంటుందంటే ఈజీ ప్రాసెస్ అండ్ ఇది ఎక్కడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. జస్ట్ మిషనరీ కాస్ట్ ఒక 75,000 ఉంటుంది సిరి గారు. మీరు ఇది ఇండియన్ మార్ట్ త్రూ కొనొచ్చు. అండ్ అక్రిలిక్ పెయింటింగ్ స్ప్రే అంటారు, అక్రిలిక్ ప్రింటింగ్ స్ప్రే అంటారు. సో ఇది కూడా నీడెడ్ అనమాట. సో అండ్ తర్వాత వచ్చేసి ప్రింటింగ్ ఇమేజెస్ ఎలా తీయచ్చు అంటే, మన ఇంకా క్యాజువల్గా ప్రింటర్ ఉంటుంది కదా ఇంట్లో. సో ఆ ప్రింటర్ త్రూ కూడా మీకు ఎలాంటి ఇమేజ్ కావాలో వీటి త్రూ కూడా మీరు ప్రింట్ తీసి ఆ కెమికల్ జోన్ అనేది ఉంటుంది, ఆ జోన్లో మీరు పెట్టారంటే ఈ మషినరీలో ఎగ్జాక్ట్ ఏదైతే అంటే మీరు వస్తువు కానివ్వండి, తర్వాత వచ్చేసి క్లాత్ కానివ్వండి, దేనికైనా సరే ఈజీగా ప్రింట్ అయి బయటకు వస్తుంది అనమాట. సో ఇది జస్ట్ విదిన్ 1 lakh బిలో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. చాలా మంచిగా చేసుకోవచ్చు ఇంటి వద్దే ఉండి. మరి మార్కెటింగ్ స్ట్రాటజీస్, సో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా అప్లై చేయాలి అండ్ తర్వాత మార్కెటింగ్ అసలు టార్గెటింగ్ కస్టమర్ ఎక్కడ అని ఆలోచిస్తే హోల్సేల్ మార్కెట్. సో హోల్సేల్ మార్కెట్లో మీరు బల్క్గా క్వాంటిటీ తీసుకుంటున్నారు, అక్కడ వాళ్లకు సప్లై చేస్తున్నారు అంటే మీకు ఇంకా ఏవి అవసరం లేదు, మీ టైం అంతా అక్కడే సరిపోతుంది. లేదు రీటైల్గా వెళ్ళాలనుకుంటున్నాను, చాలా చాలా అంటే పెద్ద ఫ్లెక్సీ లాగా అండ్ తర్వాత చాలా వరకు నేను ఇండిపెండెంట్గా వెళ్ళాలనుకుంటున్నాను అంటే అది మీ ఇష్టం. అంటే అది పార్ట్ టైంలో అయితే వర్కౌట్ అవుతుంది. లేదు కంప్లీట్గా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ బిజినెస్ చేయాలంటే ఫుల్ టైం బిజినెస్. సో ఫుల్ టైం బిజినెస్ మీరు ఎప్పుడైతే చేస్తారో ఇందులో ప్రాఫిట్ గెయిన్ అనేది కూడా చాలా మంచిగా చూడొచ్చు. సో ఒక 2 rupees కాస్ట్ మీకు ఈ ప్రింటింగ్లో పడితే, మిషనరీ కాస్ట్ అట్ ఏ టైం అంటే జస్ట్ 1 time ఇన్వెస్ట్మెంట్. ఇంకా రిపీటెడ్గా మీరు కెమికల్స్ కానివ్వండి ఇంకా ఇతర మీద చిన్నగా పెడతారు. ఇది కూడా విత్ 100 to 200 బిలో పడుతుంది మనకు ఇది తయారవ్వేకి. కానీ ఇది 400 to 600-800 వరకు కూడా అమ్మచ్చు సిరి గారు. సో అమెజాన్లో జస్ట్ మీరు పాతవి ఏదైనా కావచ్చు, ఇంకా వస్తువులు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ అనుకోండి, హోల్సేల్ చిన్నపిల్లలు ఆడే కార్స్ ఉంటాయి,
టాయ్స్ ఉంటాయి, ఇవన్నీ పాత పడడం వల్ల ఏమవుతుందంటే మరీ రీసేల్ అనేది చేయలేకపోతారనమాట. సో అలాంటప్పుడు హైడ్రో ప్రింటింగ్ బిజినెస్ త్రూ మీరు అది రీగెయిన్ చేసి రీమోడల్ చేసి కొత్తగా ప్రింట్ చేసి మార్కెట్లోకి ఇస్తున్నారు అంటే దట్ ఐడియా క్లిక్స్ దేర్. అంటే వాళ్ళ బిజినెస్ కూడా మంచిగా నడుస్తుంది అండ్ యు ఆర్ టు బెనిఫిట్ అట్ ద సేమ్ టైం. సో ఇలాంటి స్ట్రాటజీస్ మీరు అప్లై చేస్తున్నప్పుడు కొద్దిగా ఫస్ట్ ఎవరినైతే అప్రోచ్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఏంటి బెనిఫిట్ ఇందులో నుంచి అనేది దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే యాక్సెప్ట్ చేయరు అనమాట. కొత్త కొత్త ఐడియాస్ ఎలా ఉంటాయంటే వస్తుందో రాదో తెలీదు, సో వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు, నేను ఎందుకు పెట్టుబడి పెట్టాలి, నేను ఎందుకు డబ్బులు పెట్టాలి అనే కాన్సెప్ట్ త్రూనే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే సో ఒక స్థిరంగా అంటే ఎదుటి వాళ్ళకు కూడా నేను ప్రాఫిట్ గెయిన్ ఇస్తున్నాను, నాకే కాదు దిస్ ఇస్ విన్ విన్ సిచ్యువేషన్ లా వెళ్తున్నాము అనే మోడ్తో మీరు ఎప్పుడైతే బిజినెసెస్ ప్రారంభిస్తారో, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నారో, దేర్ యూ విల్ గెట్ సూపర్ హిట్ అనమాట. సో ఇలాంటి ప్రింటింగ్స్ జస్ట్ టాయ్స్కేనా అంటే ఇప్పుడు రాబోయే జనరేషన్లో ఇప్పుడైతే ఇది చాలా ట్రెండింగ్గా మారుతుంది. ఇంకా రాబోయే జనరేషన్లో కార్స్ కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద వస్తువులకు కూడా మీరు ఇది చేసుకోవచ్చు, హైడ్రో ప్రింటింగ్ బిజినెస్. సో ఇది ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు, ఇంటి వద్దే ఉండి కూడా ప్రారంభించవచ్చు సిరి గారు. సో మేడం, ఎవరికైనా కూడా న్యూ ఇయర్లో చాలా మందికి బిజినెస్ పరంగా ఎన్నో రకాల డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కావచ్చు, చేసే వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి, మాకు ఒక సపోర్ట్ కావాలి, మా బిజినెస్ని మేము ముందు తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి జస్ట్ వాళ్ళు కాల్ చేయాలి అంతే. సో టీమ్ విల్ గైడ్ దెమ్ ఎవ్రీథింగ్, ఎలాంటి బిజినెస్ చేయాలి, సో ఈ బిజినెస్ చేస్తే వర్కౌట్ అవుతుందా, అండ్ వీఆర్ స్టక్ హియర్. సో మార్కెటింగ్ పరంగా ఎలా వెళ్ళొచ్చు, ప్రోడక్ట్ కానివ్వండి, అండ్ తర్వాత బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ పరంగా కూడా మేము హెల్ప్ చేస్తాం మీకు. సో టార్గెటింగ్ కస్టమర్ అసలు ఎక్కడ వెతకాలి మన దగ్గర అంటే సుమన్ టీవీ దగ్గర అయితే టార్గెటింగ్ కస్టమర్ ఎగ్జాక్ట్గా ఉంటారు కాబట్టి దే కెన్ ఈజీలీ అప్రోచ్ అస్. వి విల్ డెఫినెట్లీ సపోర్ట్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.